వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ చిన్న అనారోగ్యం వచ్చినా సరే వేలల్లో హాస్పిటల్ బిల్లులు అవుతున్నాయి. కాబట్టి మన ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన కొన్ని అద్భుతమైన ఆరోగ్య చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్రస్తుత రోజుల్లో చాలామంది వయసుతో సంబంధం లేకుండా కీళ్ల నొప్పులు అలాగే నడుము నొప్పి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటివారు గోరువెచ్చని కొబ్బరి నూనెలో ఒక కర్పూరం కలిపి నొప్పి ఉన్నచోట మర్దన చేసుకోండి. కీళ్ల నొప్పులు అలాగే నడుము నొప్పులు తగ్గిపోతాయి. గ్యాస్ సమస్యలతో ఇబ్బంది పడేవారు వేయించిన ధనియాలను తినండి. ధనియాల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ధనియాలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. తులసి ఆకుల్లో కొన్ని వేల ఔషధ గుణాలున్నాయి. కాబట్టి వారానికి ఒకసారైనా 2 తులసి ఆకులను తినండి. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. తులసి ఆకులను తింటే జీవితంలో క్యాన్సర్ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక షుగర్ సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు కొంచెం నువ్వులను తినండి. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. నువ్వులను తింటే బీపీ సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఇక అరటిపండు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు అరటిపండు తింటే శరీరం బలంగా తయారవుతుంది. అలాగే గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. అజీర్తి సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు తప్పనిసరిగా ఒక అరటి పండును తినండి. అలాగే తలనొప్పి సమస్యలతో బాధపడేవారు 2 తులసి ఆకులను తినండి. క్షణాల్లో మీ తలనొప్పి తగ్గిపోతుంది. అలాగే ఎప్పుడైనా కడుపునొప్పి వచ్చినప్పుడు 2 పుదీనా ఆకులను తినండి. 10 నిమిషాల్లో మీ కడుపునొప్పి తగ్గిపోతుంది. ఇక విరోచనాలు అవుతున్నప్పుడు 1 గ్లాసు మజ్జిగలో కొంచెం అల్లం తురుము వేసుకుని తాగండి. వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి. నెయ్యి తింటే బరువు పెరిగిపోతారేమోనని చాలామంది భయపడిపోతూ ఉంటారు. కానీ ప్రతిరోజు నెయ్యి తింటే మీ శరీరం బలంగా తయారవుతుంది. అలాగే త్వరగా ముసలితనం రాకుండా ఉంటుంది. బెల్లంలో పుష్కలంగా విటమిన్లు ఉంటాయి. శరీరంలో రక్తం లేనివారు ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తినండి. త్వరగా రక్తం పెరుగుతుంది. ప్రతిరోజు బెల్లం తింటే ఎముకలు బలంగా తయారవుతాయి. ఇక ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఉదయాన్నే 5 కరివేపాకులను తినండి. శరీరంలో ఉన్న చెడు కొవ్వు మొత్తం కరిగిపోతుంది. సులభంగా బరువు తగ్గుతారు. రాగి చెంబుతో నీళ్లు తాగితే మన శరీరంలోకి పుష్కలంగా విటమిన్లు చేరుతాయి. అలాగే ముసలితనం రాకుండా ఉంటుంది. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యలతో బాధపడేవారు రాగి చెంబుతో నీళ్లు తాగండి. చదువుకునే విద్యార్థులు ప్రతిరోజు 1 టీ స్పూన్ తేనె తింటే తెలివితేటలు పెరుగుతాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఇక బొప్పాయి పండుని తినగానే వెంటనే కొంచెం పంచదారను తినాలి. లేదంటే శరీరానికి వేడి చేస్తుంది. ప్రతిరోజు 1 క్యారెట్ తింటే కీళ్ల నొప్పులు త్వరగా తగ్గిపోతాయి. అలాగే కాకరకాయను తినడం వల్ల కడుపులోని నులిపురుగులు నశిస్తాయి. బీపీ అలాగే షుగర్ సమస్యలతో బాధపడేవారికి కాకరకాయ దివ్య ఔషధంలా పనిచేస్తుంది. గోంగూరలో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గోంగూరని తింటే శరీరంలో కొత్త రక్తం ఏర్పడుతుంది. ఆకుకూరల్లో పాలకూర చాలా మంచిది. పాలకూరను ఎక్కువగా తింటే ఎన్నో పోషకాలు శరీరంలోకి వెళ్తాయి. అలాగే కంటి చూపు మెరుగుపడుతుంది. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే తప్పనిసరిగా నీళ్లు తాగాలి. పరకడుపున నీళ్లు తాగితే శరీరంలో కొత్త రక్త కణాలు ఏర్పడతాయి. ఇక బీపీ సమస్యలతో ఇబ్బంది పడేవారు బీట్రూట్ని ఎక్కువగా తినండి. బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు నల్ల ద్రాక్షను తినండి. నల్ల ద్రాక్షల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి సులభంగా బరువు తగ్గుతారు. ప్రతిరోజు 5 ఖర్జూర పండ్లను తింటే గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే ఎముకలు బలంగా తయారవుతాయి. ఖర్జూర పండ్లలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీరంలో రక్తం పెరుగుతుంది. గ్యాస్ సమస్యలతో బాధపడేవారు బంగాళదుంపను తినకూడదు. బంగాళదుంపను తింటే గ్యాస్ ట్రబుల్ సమస్యలు పెరుగుతాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ ఏర్పడుతుంది. ఇక తెల్ల వెంట్రుకలతో ఇబ్బంది పడేవారు ఉల్లిపాయ పేస్ట్ను తలకు రాసుకోండి. తెల్లగా ఉన్న జుట్టు నల్లగా మారుతుంది.
పొడి దగ్గుతో ఇబ్బంది పడేవారు 1 కప్పు పెరుగులో కొంచెం బెల్లం పొడి అలాగే మిరియాల పొడి వేసుకుని తినండి. పొడి దగ్గు తగ్గిపోతుంది. వేపుడు కూరలను ఎక్కువగా తినకూడదు. వేపుడు కూరల్లో కార్సినోజెనిక్ కాంపౌండ్స్ ఉంటాయి. వీటివల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి డీప్ ఫ్రై కూరలను తగ్గించండి. అలాగే మైదాతో చేసిన ఆహార పదార్థాలను తింటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కూరలో ఉప్పు ఎక్కువైతే కొంచెం నిమ్మరసాన్ని కలపండి. కూరలో ఉప్పు తగ్గిపోతుంది. పెరుగు పులుపు రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పెరుగులో ఒక చిన్న కొబ్బరి ముక్కను వేయండి. పెరుగు పులుపు రాకుండా ఉంటుంది. బట్టలపైన ఇంకు మరకలు ఉంటే ఆ మరకల పైన నిమ్మరసం వేసి రుద్దండి. ఇంకు మరకలు తొలగిపోతాయి. కిస్మిస్లు ఎక్కువగా తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. పాలకూరలో టమాటాలను వేసి వండకూడదు. ఈ రెండూ కలిపి తింటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. మన ఆరోగ్యానికి పెరుగు చాలా మంచిది. అయితే రాత్రి సమయంలో పెరుగు తినకూడదు. దీనివల్ల అజీర్తి సమస్యలు ఏర్పడతాయి. ముఖం పైన నల్లటి మచ్చలు తొలగిపోయి మీ ముఖచర్మం కాంతివంతంగా మెరిసిపోవాలంటే కలబంద గుజ్జులో కొంచెం పసుపు కలిపి మీ ముఖానికి మర్దన చేసుకోండి. ముఖం పైన నల్లటి మచ్చలు తొలగిపోయి మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. ప్రతిరోజు ఒక చిన్న లవంగాన్ని తినండి. ఎసిడిటీ సమస్యలు అలాగే మలబద్ధక సమస్యలు తొలగిపోతాయి. శరీరంలోకి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. యూరినరీ ఇన్ఫెక్షన్స్తో ఇబ్బంది పడేవారు 1 గ్లాసు నీటిలో కొంచెం యాలకుల పొడి వేసుకొని తాగండి. యూరినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.